అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. జానకమ్మ గారు మరణించి వారం రోజులు కావస్తున్నా ఆమె గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆమె సంగీత ప్రపంచ విషయాల కంటే కూడా ఆమె కుటుంబ నేపథ్యం గురించి, వ్యక్తిగత జీవితం గురించి, వీరాభిమాని దత్తపుత్రుడు అయిన నవీన్ గారి గురించి నెట్టెంట విపరీతమైన చర్చ జరుగుతోంది. జానకమ్మ గారి అంత్యక్రియల సమయంలో అన్నీ తానే వ్యవహరించిన వ్యక్తుల్లో ఒకరైన ఉమామురళి గారి నేపథ్యం గురించి తెలిసి ప్రస్తుతం అంతా విస్తుపోతున్నారు. జానకమ్మ గారి కోడలే ఈ ఉమామురళి గారు. సాధారణంగా పెద్ద పెద్ద కుటుంబాలకు కోడలిగా వెళ్ళిన వాళ్ళు గృహిణిగానే సెటిల్ అవుతుంటుంటారు. ఇంటి పట్టునే ఉండి వంటింటి వ్యవహారాలను చూసుకుంటూ, పిల్లల బాగోగులను చూసుకుంటూ, ఇంట్లో పెద్దవాళ్లకు సేవలు చేసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. కానీ జానకమ్మ గారి కోడలు ఉమామురళి గారి లైఫ్ స్టైల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అసలు జానకమ్మ గారు బ్రతికి ఉన్న రోజుల్లో కోడలి గురించి చెప్పిన నిజాలేంటి? అసలు ఎవరి ఉమామురళి? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ గారికి విడాకులు ఇచ్చాక ఈ ఉమామురళి గారు ఏం చేస్తున్నారు? ఆమెకు బోలెడని అవార్డులు, రివార్డులు రావడం వెనక కథ ఏంటన్న వివరాలతో పాటుగా నవీన్ గారు బయటపెట్టిన జానకమ్మ గారి డైరీలో ఏముంది? ఓ కన్నడ టీవీ షోకు తీసుకెళ్లి మరి ఆ డైరీని ఓపెన్ చేసి చూస్తే ఏం కనిపించింది? అందులో జానకమ్మ గారు రాసుకున్న విషయాలు ఏంటన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా జానకమ్మ గారి కోడలు ఉమామురళి గారి గురించి చెప్పుకుందాం. జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ గారిని ఉమాగారు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. కూతుళ్ళిద్దరూ తల్లి వద్దే ఉండటం మంచిదని పిల్లలను ఉమాగారితోనే ఉంచేందుకు జానకమ్మ గారు నిర్ణయించారు. భర్తతో విడిపోయిన తర్వాత వేరే సిటీకి వెళ్ళిపోయినప్పటికీ జానకమ్మ గారితో బంధాన్ని మాత్రం ఉమాగారు తెంచుకోలేదు. నెలకోసారి అయినా జానకమ్మ గారిని కలుస్తూ ఉంటారు. జానకమ్మ గారు చనిపోయిన రోజు కూడా ఓ టీవీ ఛానల్తో ఉమామురళి గారు మాట్లాడారు. జానకమ్మతో తన అనుబంధం గురించి చెప్తూనే జానకమ్మ మరణించారన్న విషయం తమకు ఎలా తెలిసిందన్నది కూడా వివరించారు. మేము చెన్నైలో ఉంటాము. నా కూతురు, అల్లుడు బెంగళూరులో ఉంటారు. చివరి రోజుల్లో జానకమ్మ బాగోగులను అమ్మ అభిమానులే చూసుకున్నారు. నిజానికి జూలై 11, 12 తారీఖుల్లో జానకమ్మ వద్దకే వచ్చి ఉండాలని అనుకున్నాము. నేను, మా అమ్మాయి అప్సరా టికెట్లను కూడా బుక్ చేసుకున్నాం. కానీ మేము బయలుదేరేలోపే జూలై 10వ తారీఖు అమ్మకు జ్వరంగా ఉందంటూ నవీన్ నుంచి ఫోన్ వచ్చింది. మెడిసిన్స్ వాడుతున్నా తగ్గటం లేదు, వైరల్ ఫీవర్ అని డాక్టర్లు చెప్తున్నారు, ఎందుకైనా మంచిదని అపోలోకు తీసుకెళ్తున్నామని నవీన్ ఫోన్ చేసి చెప్పాడు. అమ్మ చాలా స్ట్రాంగ్, ఆమెకు విల్ పవర్ చాలా ఎక్కువ, ఎన్నో కష్టాలను తట్టుకుంది. ఈ జ్వరం నుంచి కూడా కోలుకొని ఇంటికి తిరిగి వస్తుందని నేను ఆశించాను. ఆ తర్వాత కొద్ది గంటలకే మా అల్లుడు ఫోన్ చేశాడు, అమ్మ చనిపోయారని చెప్పాడు. ఆ వార్తను విని నా నోట మాట రాలేదు. నిజానికి నేను జానకి గారిని ఎప్పుడు అత్తయ్య అని పిలవలేదు, అమ్మ అనే పిలిచేదాన్ని. అమ్మతో నా బంధం అలాంటిది. ఆమె కూడా నన్ను కూతురుగానే భావించారు, నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక పాస్ట్ ఉంటుంది. నా జీవితంలోనూ జరగాల్సింది జరిగిపోయింది. అయినా సరే నేను ఏనాడు అమ్మను వదిలిపెట్టలేదు, అమ్మ కూడా నన్ను వదిలిపెట్టలేదు. నా ప్రతి ఎదుగుదలలోనూ అమ్మ ప్రోత్సాహం ఉంది. నాకు వచ్చే ప్రతి అవార్డు వెనుక అమ్మ ఆశీర్వాదం ఉంది అంటూ జానకమ్మ గారి అంత్యక్రియల తర్వాత ఓ ఇంటర్వ్యూలో కోడలు ఉమామురళి గారు స్పందించారు. జానకమ్మ గారి కోడలు ఉమా గారి గురించి వివరాలను సెర్చ్ చేస్తుంటే దాదాపు 14 ఏళ్ల క్రితం నాటి ఇంటర్వ్యూ ఒకటి బయటపడింది. 2012 సంవత్సరంలో అత్త కోడలిద్దరూ కలిసి ఓ జాతీయ మీడియా సంస్థకు ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన కోడలు ఉమపై జానకమ్మ గారు పొగడ్తల వర్షం కురిపించారు. మా అమ్మాయి అద్భుతమైన భరతనాట్య కళాకారిణి, పెళ్ళైన తర్వాత కూచిపూడిని కూడా నేర్చుకోమని ప్రోత్సహించాను. ఉమలో మంచి టాలెంట్ ఉంది, కూచిపూడిని కూడా అత్యద్భుతంగా నేర్చుకుంది. ఇంట్లో నేను పాటలను పాడుతుంటే ఉమ నృత్యం చేసేది. ఇప్పుడు స్టేజీల మీద కూడా మేమిద్దరం కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. నా పాటలకు ఆమె నృత్యం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆమె ఓ మంచి డాన్సర్ మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. భవిష్యత్తులో ఉమ చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఆమె టాలెంట్కు ఎన్నో అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వస్తాయి అంటూ జానకమ్మ గారు 14 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కోడలు ఉమ గురించి గర్వంగా చెప్పుకొచ్చారు.
భర్త మురళీకృష్ణ గారితో విడాకుల తర్వాత చెన్నైకి వెళ్ళిపోయి వేరుగా ఉంటున్నప్పటికీ జానకమ్మ గారేమీ ఆమెపై కోపాన్ని పెంచుకోలేదు. నా కొడుకు విడాకులు ఇచ్చాక నాతో పనేంటి, నా ఇంటికి రావద్దంటూ అడ్డంకులు చెప్పలేదు. అసలు ఏ కారణాలతో విడాకులు తీసుకున్నారన్నది జానకమ్మ గారికి బాగా తెలుసు కాబట్టే కోడలి నిర్ణయాన్ని గౌరవించారు. ఆమె కెరీర్ విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ పోయారు. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన కెరీర్ మీదే ఆమె ఎక్కువగా ఫోకస్ని పెట్టారు. ఓవైపు కూతుళ్ల యోగక్షేమాలను చూసుకుంటూనే మరోవైపు భరతనాట్యం, కూచిపూడి ప్రోగ్రాంలను ఇస్తూ ఉండేవారు. అంతేకాదు ఆసక్తి కలిగిన వారికి శిక్షణను కూడా ఇస్తుండేవారు. 5 ఏళ్ల వయసు నుంచే క్లాసికల్ డాన్స్ను నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆమె పద్మశ్రీ కెఎన్ దండాయుధ పాణి పిళ్ళయ్య గారు, పద్మశ్రీ అడయార్ కె లక్ష్మణ్ గారు, పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారుల వద్ద శిక్షణను తీసుకున్నారు. నాట్యరంగంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శుభశీల అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పేరుతో ఓ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆమె. చెన్నైలో ఉన్న ఆ అకాడమీలో ట్రెడిషనల్ ఇండియన్ క్లాసికల్ డాన్సులనే కాదు, మ్యూజిక్ క్లాసులను కూడా నేర్పిస్తుంటారు ఆమె. జానకమ్మ గారు గతంలో చెప్పినట్టే నాట్యరంగంలో ఉమాగారి ప్రతిభను మెచ్చి అవార్డులే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నాట్య కళారత్న అనే అవార్డు, సింగారమణి అనే అవార్డు, యువకళాభారతి అనే అవార్డు, నాదన మమణి అనే అవార్డు, కళాయమణి అనే అవార్డులు ఆమెను వరించాయి. మస్కట్లోనూ, యూరోప్లోనూ, గల్ఫ్ దేశాల్లోనూ, సింగపూర్లోనూ భారతదేశం తరపున అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ప్రదర్శనలను సైతం ఆమె ఇచ్చారు. సెమిస్టర్ ఎట్ సీ అనే పేరుతో అమెరికన్ విద్యార్థులకు భారతీయ సాంస్కృతిక పాఠాలను ఆమె ఇప్పటికీ నేర్పిస్తున్నారు. 2006 సంవత్సరంలో ఆమెను ప్రత్యేకంగా కెనడాకు తీసుకెళ్లి మరీ వర్క్షాప్లను నిర్వహించారు. 2007 సంవత్సరం ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్చరల్ డిపార్ట్మెంట్ సహకారంతో సురసుందరి వైభవం పేరుతో క్లాసికల్ డాన్సర్లతో చేసిన ఆమె గ్రూప్ డాన్స్కు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఇప్పటికీ ఆమె తన కళాకేంద్రం ద్వారా వేలాది మందికి భరతనాట్యం, కూచిపూడి క్లాసులను చెప్తున్నారు. విదేశీ విద్యార్థులు సైతం ఆమె వద్ద శిక్షణ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇది ఉమగారి వృత్తిపరమైన కెరీర్. ఓవైపు 2 అమ్మాయిల బాగోగులను చూసుకుంటూనే కెరీర్ పరంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారమ్మే. జానకమ్మ గారి కోడలుగా కంటే కూడా కూచిపూడి, భరతనాట్య కళాకారిణిగానే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించిందన్నది వాస్తవం. 2023 సంవత్సరంలో అమెరికాలో ఓ అగ్ని ప్రమాదంలో పెద్ద కూతురు చనిపోయిన తర్వాత చిన్న కూతురు అప్సరా వైద్యులతోనే ఎక్కువగా ఉంటూ తన కళాకేంద్రం వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారామె. ఇక ఉమాగారి వివరాల గురించి కాసేపు పక్కన పెడితే జానకమ్మ గారి డైరీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. జానకమ్మ గారికి సంబంధించిన చాలా ఫోటోల్లో ఆమె చేతిలో ఓ చిన్న డైరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చిన్న పుస్తకాన్ని తన వెంట తీసుకెళ్తూనే ఉంటారు. బంధువుల ఇళ్లకు వెళ్ళినా, సంగీత కచేరీలకు వెళ్ళినా సరే ఆ పుస్తకం ఆమె వెంట ఉండాల్సిందే. అసలు ఆ పుస్తకంలో ఏముంది, అందులో ఆమె ఏం రాస్తుంటారన్న వివరాలు మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే జానకమ్మ గారు మరణించిన తర్వాత ఓ కన్నడ టీవీ ఛానల్ వాళ్ళు ఆమెకు ఘనంగా నివాళి అర్పించేందుకు ఓ ప్రత్యేక ప్రోగ్రాంను నిర్వహించారు. ఆ ప్రోగ్రాంకు ఆమె వీరాభిమాని నవీన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన ఈ కార్యక్రమానికి వస్తూనే తన వెంట జానకమ్మ గారు చివరి రోజుల్లో రాసుకున్న డైరీని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో వందలాది మంది అభిమానుల సమక్షంలో ఆ డైరీని యాంకర్ చేతికిచ్చారు. ఇదే జానకమ్మ గారి డైరీ అంటూ ప్రేక్షకులకు చెబుతూనే ఆ డైరీలో మొదటి పేజీని ఓపెన్ చేసిందా యాంకర్. ఆ డైరీని ఓపెన్ చేయగానే మొట్టమొదటి పేజీలో సాయిబాబా ఫోటో ఒకటి కనిపించింది. జానకమ్మ గారు సాయిబాబా భక్తురాలు, నిత్యం ఆయన స్మరణలో ఉంటుంటారు. ఒక డైరీ పూర్తయితే మరో డైరీ అంటూ ఎన్ని డైరీలు మారినా సరే ఆ డైరీల్లో మొదటి పేజీలో మాత్రం సాయిబాబా ఫోటో ఉండాల్సిందేనట. ఆ తర్వాత మిగిలిన పేజీలను తిప్పిచేస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె స్వదేశీతో రాసుకున్న పాటలు కనిపించాయి. చివరి పేజీల్లో ఫోన్ నెంబర్లు కూడా కనిపించాయి. ఈ డైరీ గురించి అడిగితే నవీన్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆ అమ్మ ఎప్పుడు ఫోన్ను వాడరు. పక్కన ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడటం తప్పితే ఆమె మాత్రం ఎప్పుడూ ఫోన్ను వాడలేదు. ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు ఆమెకు అస్సలు తెలియదు. అమ్మ బ్యాగులో ఎప్పుడూ ఓ చిన్న డైరీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డైరీని తనతో పాటు తీసుకెళ్తారు. ఏ పాటను పాడాలన్నా సరే ముందుగా తన స్వహస్తాలతో ఆ పాటలను ఆ డైరీలో రాసుకుంటారు. సంగీత కళాకారుల మధ్య చర్చల్లో భాగంగా ఏదైనా కొత్త విషయం తెలిస్తే వెంటనే తన డైరీలో ఆ విషయాన్ని రాసుకుంటారు. ఇంటికొచ్చి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. చాలా చాలా చిన్న అక్షరాలతో అమ్మ రాసుకునే ఆ పదాలను చదవడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంది. అమ్మకు ఇన్నేళ్లు వచ్చినా సరే కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. తన చివరి రోజుల్లో ఓపిక ఉన్నంత వరకు ఆ డైరీలో ఏదో ఒకటి రాసుకుంటూనే ఉన్నారు అంటూ జానకమ్మ గారి డైరీ అలవాటు గురించి నవీన్ గారు చెప్పుకొచ్చారు.
ఇదండి జానకమ్మ గారి డైరీ గురించిన వివరాలు, అలాగే జానకమ్మ గారి కోడలు ఉమా గారి గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.